ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 37వ వచనము నుండి 42వ వచనం వరకు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్న ప్రయత్నించువాడు దానిని కోల్పోవను. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనను. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానములు పొందెను. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందెను. నా శిష్యుడని ఈ చిన్న వారంలో ఒకనికి ఎవడేని ఒక గుర్కెడు మంచి నీరసుగవాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. నేను బాగానే ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నాము. సిద్ధంగా ఉన్నారా? దేనికి? దేవుని వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాము. కాబట్టి మన చెవి యొగ్గి ఆలకించుదాం, ఆలకించిన వాక్యాన్ని ఆచరించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం వినటువంటి యొక్క పట్టణాలను మనము ధ్యానించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఒక వాక్యంలో చెప్పాలంటే క్రీస్తును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. అంటే మన జీవితంలో క్రీస్తుకి ప్రధాన స్థానము ఇవ్వాలి అని చాలా స్పష్టముగా ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఏదో ఒక విషయాన్ని కానీ, వ్యక్తిని కానీ, వస్తువుని కానీ ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం సహజంగా. అవునా కదా? కొంతమంది డబ్బును ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది మంచి గృహాన్ని ఇష్టపడి కట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఇతర వ్యక్తులను ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ విధంగా మన యొక్క అనుదిన జీవితంలో మనము ఏదో ఒక విషయాన్ని, వస్తువుని కానీ లేదా వ్యక్తులను ప్రేమిస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఒక కఠినమైనటువంటి జీవిత విధానాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. జీవిత విధానం ఏమిటి? ఆ జీవిత విధానం, మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలి అంటే ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. 37వ వచనం చదవండి. తన తండ్రిని గాని తల్లిని గాని
నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. ప్రభువుకి మనము యోగ్యులుగా జీవించాలి అంటే ఏం చేయాలి? ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. ప్రభు చెంతకు ఎక్కువ సార్లు వెళుతూ ఉండాలి. ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి సందేశాలను వినడమే కాదు, ఆచరించాలి. ఈ విధంగా జీవించడం ద్వారా ప్రభువు దృష్టిలో మనము యోగ్యులుగా గుర్తించబడతాము, అర్హులుగా గుర్తించబడతాము, ప్రభువు మెచ్చినటువంటి వ్యక్తులుగా గుర్తించబడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వడము నేర్చుకోవాలి. అదే నిజమైనటువంటి శిష్యరికము. క్రీస్తు ప్రభువు శిష్యులుగా మనం అందరం కూడా పిలువబడుతూ ఉంటాం, అవునా కాదా? ఆయన అనుచరులమని పిలువబడుతూ ఉంటాం. కానీ ఆయనకి మొదటి స్థానము మన యొక్క జీవితంలో ఇవ్వకపోతే మన యొక్క శిష్యరికము అనేది నామకేవాస్ అంటే నామకార్థపు శిష్యులుగా మిగిలిపోతాము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సత్యాన్ని ఈ రోజు క్రీస్తు ప్రభు మనందరికీ కూడా చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నీ జీవితంలో నాకు మొదటి స్థానాన్ని ఇవ్వు, అప్పుడే నీవు నాకు నిజమైనటువంటి శిష్యుడవు, నీతిమంతుడవు, నిజాయితీ పరుడవు అని ప్రభు మనకి ఈరోజు యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వడం అంటే మన కుటుంబాన్ని, మన తోటి సహోదరులను లేదా స్నేహితులను ద్వేషించడం కాదు, వారిని తక్కువ చేసి చూడడం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వారికంటే మిన్నగా ప్రభు వైపు మనము అడుగులు వేయాలి. ప్రభు ఇచ్చినటువంటి మాటలను మనము పాటించాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని నైజం ఏ విధంగా ఉంటుంది అంటే ఒకరు బాగుపడుతూ ఉంటే ఓర్వలేరు, ఓర్చుకోలేరు. ఇది సత్యం, మనం ఒప్పుకోకపోయినా. కానీ దేవుని యొక్క నైజము ఆ విధంగా ఉండదు. మనం ఎంత ఎదిగితే అంతగా మనల్ని దేవుడు ప్రోత్సహిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. అటువంటిది దేవుని యొక్క ప్రేమ. అందుకని ఆయనకు మనం ప్రథమ స్థానము ఇస్తే మన జీవితంలో ఖచ్చితంగా మనల్ని అందరినీ కూడా ఉన్నత స్థానంలో ఉంచుతాడు అనటలో ఎటువంటి సందేహం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో అబ్రహాము తన కుమారుడు ఐసాక్ కన్నా కూడా ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు? దేవునికి. ఎలా ఇచ్చాడు? దేవుడు పిలుపునిచ్చాడు, ఇదిగో నీకున్నటువంటి ఆ యొక్క కుమారుణ్ణి నాకు బలిగా సమర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? సాకులు చెప్పలేదు, ఎక్స్క్యూజ్లేమీ ఇవ్వలేదు. ప్రభువు అడిగాడు కాబట్టి నేను ఇవ్వడానికి కూడా సిద్ధమే అని ఐసాక్ అంటే సొంత కుమారుని కూడా పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మనము నూతన నిబంధనలో చూసినట్లయితే ఆ క్రీస్తు ప్రభు ఎన్నుకున్నటువంటి అపోస్తుల యొక్క జీవితాలు కూడా మనం చూసుకున్నట్లయితే వారు చేపలు పడుతూ ఉండగా, సముద్రపు తీరములో వారు చేపలు పడుతూ ఉండగా అపోస్తలులు ఇదిగో పేతురు నన్ను అనుసరించు అని పిలిచిన వెంటనే వారు వారి యొక్క వలలను, వారి యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి ఏం చేశారు? క్రీస్తు ప్రభువుని అనుసరించారు. ఎవరికి ప్రాముఖ్యతనిచ్చారు? క్రీస్తు ప్రభు యొక్క పిలుపుకు ప్రాముఖ్యతనిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విధంగా మన యొక్క జీవితంలో కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనము దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాము? ఈ రోజుల్లోనైతే మనం ఎక్కువ దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటామంటే మన జేబులో ఉన్నటువంటి మొబైల్ ఫోన్కి. మొబైల్ లేకుండా ఒక అర్ధగంట కూడా ఉండలేము, అవునా కాదా? మొబైల్కి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. డబ్బుకి కూడా ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. ఒక 100 రూపాయలు ఎక్కువ వస్తుంది అనుకుంటే ఆదివారపు ఆరాధన కూడా పక్కన పెట్టి, ఆదివారం దివ్య బలి పూజను కూడా పక్కన పెట్టి మనం ఎక్కడికి వెళ్తూ ఉంటాం? ఆ యొక్క 100 రూపాయలు ఏ విధంగా సంపాదించుకోవాలని వెళుతూ ఉంటాం. మనం దేనికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నట్టు?
డబ్బుకి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నట్టు ప్రియ దేవుని బిడ్డలారా, అలానే ఉద్యోగాల కోసం మనము పోరాటాలు చేస్తూ ఉంటాము, కానీ ప్రభు దగ్గరికి వెళదాము, ప్రభు యొక్క దీవెనలు పొందుదాము, ప్రభు యొక్క సహాయాన్ని కోరుదాం అనుకునే వారు చాలా తక్కువ మంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉద్యోగం వస్తుంది అంటే చాలు చర్చి మొత్తం ఖాళీ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అక్కడ అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పండి, వెంటనే చర్చ్ అంతా కూడా ఖాళీ అయిపోతూ ఉంటుంది. మనము ఉద్యోగానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం, అలానే పేరు ప్రఖ్యాతలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం, డబ్బుకి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం, సెల్ ఫోన్లకి, ఇంటర్నెట్లకి, వీటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభువుని పక్కన పెట్టి జీవిస్తూ ఉంటాం. కానీ ఈరోజు క్రీస్తు ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు, అలానే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. ఆయనకు యోగ్యుడు కాకపోతే మనం పరలోకంలోనికి ప్రవేశించలేము, నిత్య ఆనందము పొందలేము. ఆయన దృష్టిలో మనం యోగ్యులుగా గుర్తించబడాలి, అర్హులుగా గుర్తించబడాలి. అప్పుడే ఆయన రాజ్యమును మనము భాగస్థులము అవుతాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక ప్రశ్న మనల్ని అడుక్కోవాలి. ఏమిటి అంటే, నేను దేవునికి మొదటి స్థానము ఇస్తూ ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనము ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలకు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రథమ స్థానాన్ని ఇస్తే, ఈ రోజు ఆ ప్రభుకి ప్రార్థన చేయని, ప్రభువా నిన్ను మాత్రమే సేవించే భాగ్యాన్ని నాకు దయచేయి, నిన్ను మాత్రమే నా జీవితంలో నేను ఆదర్శంగా తీసుకునే భాగ్యాన్ని నాకు దయచేయని ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీకు ప్రార్థనను ఆలకిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవునికి మొదటి స్థానము ఇవ్వటము అనేది నిజమైనటువంటి శిష్యువు యొక్క లక్షణము. ఇది మనందరం గుర్తు చేసుకోవాలి, గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మానవులం కదా, మానవులం కాబట్టి అనేక మార్లు పడుతూ లేస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క మార్గంలో ప్రభువుకి ఇష్టమైనటువంటి శిష్యుడుగా జీవించడానికి అన్నిత్యము కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇక రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకి బోధించినటువంటి సత్యం ఏమిటంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఒకసారి వాక్యాన్ని చదవండి. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు మరలా యోగ్యుడు కాడు. అంటే ప్రియ దేవుని పిల్లరా, మరొకసారి క్రీస్తు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. నిజంగా నీవు దేవునికి యోగ్యుడిగా ఉండాలని ఏం చేయాలి? సిలువమ్రాన్ని ఎత్తుకొని ఆయనను అనుసరించాలి. సిలువమ్రాన్ని ఎత్తుకొని ఆయన అనుసరించకుండా ఆయన శిష్యరికమును నీవు పొందలేవు, ఆయన శిష్యుడిగా నీవు గుర్తించబడలేవని ప్రభువే పలుకుతూ ఉన్నాడు. నేను బోధిస్తున్నటువంటి మాటలు కాదు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలానే తన ప్రాణమును దక్కించుకున్న ప్రయత్నించువాడు దానిని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈ శిష్యత్వమును గురించి మనం కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాలి. శిష్యత్వము అంటే ఏమిటి? క్రీస్తుకు శిష్యువుగా జీవించడం అంటే త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి, త్యాగాలు చేయాలి. అలానే ప్రేమతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి, క్షమతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి, దయతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి. ఎటువంటి గర్వము, అహంకారము లేకుండా జీవించడమే నిజమైనటువంటి శిష్యరికము. క్రీస్తు యొక్క శిష్యులు ఆ విధంగా జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన జీవితాల్లో వచ్చినటువంటి చిన్న చిన్న సిలువలను మనము అధిగమించి విశ్వాసంలో బలపడుతూ ఉండాలి, ఆ ప్రభువుని అంటిపెట్టుకుని జీవిస్తూ ఉండాలి. సిలువరాని వచ్చిన వెంటనే విశ్వాసాన్ని విడిచిపెట్టి వేరొక మార్గాన్ని ఎంచుకోవడం కాదు నిజమైనటువంటి శిష్యరికము. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న అవమానాలు జరిగినప్పుడు సంఘంలో వెంటనే ఆ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘం వైపు వెళుతూ ఉంటారు చాలా మంది. అదేనా నిజమైన శిష్యరికము? అది కాదు, అది కాదు. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూసినా కూడా
దేవుడు అనేక మందిని అనేక విధాలుగా పరీక్షలకు గురి చేసినప్పుడు వారి యొక్క విశ్వాసంలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు గారి గురించి మనము ధ్యానించి ఉన్నాం. గత శుక్రవారం రోజున యోసేపు తన సహోదరులు ఆయన తిరస్కరించి మోసం చేసినప్పటికీ, అవమానాలకు గురి చేసినప్పటికీ కూడా దేవునిపై అపనమ్మకాన్ని పెట్టుకోలేదు. దేవునిపై విశ్వాసాన్ని అలానే ఉంచాడు. కాబట్టి దేవుడు యోసేపుని ఎంతగానో ఆశీర్వదించాడు, బలపరిచాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. పాత నిబంధనలో యోసేపు గురించి నేను బోధిస్తూ ఉన్నాను. అలానే యోబు యొక్క జీవిత చరిత్రను కూడా చూసినట్లయితే యోబు కూడా అనేక పరీక్షలకు గురి కాబడ్డాడు. అవునా కదా? గురి చేయబడ్డాడు. అయినప్పటికీ కూడా యోబు యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది? ఇదిగో ప్రభువు ఇచ్చి ఉన్నాడు, ప్రభువు తీసుకుని ఉన్నాడు, ఆయన యొక్క నామముకు స్తుతి కలుగునుగాక అని ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవించాడు యోబు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వారి జీవితాల్లో అనేక రకాలుగా సిలువలు, శ్రమలు, బాధలు వచ్చినప్పటికీ కూడా వారు వెనుకడుగు వేయలేదు. వారి విశ్వాసంలో ఎటువంటి మార్పు అనేది లేదు. వారు ఇంకా విశ్వాసంలో బలపడ్డారు. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మన జీవితంలో వచ్చినటువంటి యొక్క చిన్న చిన్న సిలువలను మనం మోసుకుంటూ ప్రభువుని అనుసరించినట్లయితే తప్పకుండా దేవుడు మనకి ఆ పునరుత్థాన వరమును, ఆ నిత్య జీవమైనటువంటి వరమును దయచేస్తాడు. సిలువ లేకుండా పునరుత్థానం లేదు. ఉందా? లేదు. సిలువ మోయకుండా పునరుత్థాన బహుమానాన్ని మనము పొందలేము. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మైనపు దీపం మనందరికీ తెలుసు, క్రొవ్వొత్తి కరకుండా అది వెలుగునివ్వగలదా? ఇవ్వలేదు. అది బాధపడుతూనే మనకి వెలుగును ఇస్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క స్వార్థం అనేది ఎప్పుడైతే చచ్చిపోతూ ఉంటుందో ఖచ్చితంగా మనము కూడా ప్రభుకి గొప్ప శిష్యులుగా గుర్తించబడతాము. అలా ఉన్నప్పుడు, గొప్ప శిష్యులుగా పిలువబడినప్పుడు, జీవించినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా మన యొక్క విశ్వాసంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. యోబు వలె, అలానే యోసేపు వలె పునీత పౌలు గారు కూడా నూతన నిబంధనలో అనేక అవమానాలు, జైల్లో పెట్టినప్పటికీ కూడా ఆయన జైలు నుండి కూడా పరిచర్య చేశాడని వాక్యం మనకి తెలియపరుస్తాం. చూడండి ఎంత గొప్ప విశ్వాసము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా కూడా వీరిలో ఎటువంటి మార్పు అనేది లేదు. వీరి యొక్క విశ్వాసంలో ఎటువంటి మార్పు లేదు. అటువంటి విశ్వాసాన్ని మనము కూడా కలిగి జీవించినప్పుడు మనము నిజమైనటువంటి శిష్యులుగా గుర్తించబడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరము కూడా ఈ యొక్క సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రభువుని అనుసరించాలని ఏం చేయాలి? శిలువ మ్రారిని ఎత్తుకొని ఆయన అనుసరించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది, తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. సిలువను ఖచ్చితంగా మోయాలి. తద్వారానే పునరుత్థాన వరమును మనము పొందగలము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సత్యాన్ని ఈరోజు క్రీస్తు ప్రభువు మనకి గుర్తు చేస్తున్నాడు. ఇక మూడవది, తన ప్రాణాన్ని కాపాడుకునే వాడు దానిని ఏం చేస్తాడు? కోల్పోతాడు. వాక్యం ఒకసారి చదవండి. తన ప్రాణమును దక్కించుకున ప్రయత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకును అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు కొద్దిగా ఛాలెంజింగ్ గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మానవుని నైజం, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే మన కోసం మాత్రమే జీవించాలి, మనం ఏ విధంగానైనా కాపాడుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రపంచం మనకి తెలియపరుస్తున్నది. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, నీవు జీవించేది నీ కోసం మాత్రమే కాదు, నీ తోటి సహోదరుల కొరకు జీవించు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు జీవిస్తే మనకి నిజమైనటువంటి జీవితం అనేది దొరుకుతుంది క్రీస్తు ప్రభువులో. ఎందుకంటే మనము అపోస్తలుల జీవితాలను చూసుకున్నా, పునీతుల యొక్క జీవితాలను చూసుకున్నా కూడా వారి యొక్క జీవితాన్ని వారి కోసం జీవించలేదు,
వారు ఇతరుల కోసం జీవించారు, ఇతరుల బాగోగుల కోసం జీవించారు. అందుకని దేవుడు వారి యొక్క త్యాగాలను గుర్తించి వారిని ఉన్నత స్థానంలో ఉంచాడు, వారికి పునీత పట్టాను దయచేస్తున్నాడు. ఈరోజు నీకు నాకు కూడా అవకాశం ఉన్నది, పునీతుడు అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఏం చేయాలి? మనము త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. క్రీస్తు ప్రభువు కోసం మనము చావటానికి కూడా సిద్ధపడాలి. అదే అపోస్తులు మనం చూస్తూ ఉన్నాం, పునీతుల్లో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ అపోస్తులు కూడా చంపబడిన వారే, అందరూ అపోస్తులు కూడా చంపబడిన వారే. ఎందుకు చంపబడ్డారు? క్రీస్తు ప్రభువుకి సాక్ష్యం ఇస్తున్నందులకు, క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని అద్భుతంగా బోధించినందులకు, ఆయనకు సాక్షులుగా జీవించినందులకు వారు తమ యొక్క ప్రాణాలను కోల్పోయారు. ఈ లోకంలో కోల్పోయారు, కానీ పరలోకంలో వారు తమ యొక్క ప్రాణాలను కూడబెట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనము వీరి వలె, అపోస్తుల వలె, పునీతుల వలె, అలానే ప్రవక్తల వలె మన యొక్క జీవితాన్ని కూడా మలుచుకున్నట్లయితే, జీవించినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ప్రాణాలను మనము పరలోకములో కాపాడుకున్న వారము అవుతాము. మోషే ప్రవక్త గొప్ప ఉదాహరణ. పాత నిబంధనలు ఆయన ఐగుప్తు దేశములో తన యొక్క దేవుని ప్రజలు బానిసత్వంలో జీవిస్తూ ఉన్నప్పుడు వారికి నాయకత్వం వహించి ఏం చేశాడు? వారిని ఐగుప్తు నుండి వాగ్దానపు భూమికి తీసుకుని వచ్చినటువంటి తరుణములు ఆయన కూడా మరణానికి గురి అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే తన తోటి సహోదరుల యొక్క శ్రేయస్సు కోసం, వారిని కాపాడడం కోసం తన యొక్క ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతూ నుండి మనందరము కూడా, క్రీస్తుని అనుసరించే మనందరం కూడా మన యొక్క ప్రాణాలను ప్రభు సేవలు అర్పించడానికి కూడా సిద్ధపడాలి. రాణి మరియా, మీ అందరికీ తెలుసు, కేరళకు సంబంధించినటువంటి సిస్టర్ గారు మధ్యప్రదేశ్ లో పనిచేస్తున్నప్పుడు 50 సార్లు 60 సార్లు ఆమెను కడుపులో పొడిచి చంపారు. ఎందుకు? ఆమె ఎవరి కోసం మరణించినది? క్రీస్తు ప్రభువు కోసం మరణించినది. చక్కగా కేరళలో పెళ్లి చేసుకుని చక్కగా భర్తతోనూ పిల్లలతోనూ జీవించవచ్చు. కానీ ఆమె ఏమని తలంచినది? ఇదిగో, నేను క్రీస్తు ప్రభు యొక్క శిష్యులకు పరిచర్య చేయాలి, సేవ చేయాలని ఆమె తలంచింది. కాబట్టి ఆమె యొక్క ప్రాణాన్ని కూడా ఫలంగా పెట్టి ఆ సేవలో నిమగ్నమై జీవించింది. ప్రాణాన్ని కోల్పోయినది ఎవరి కోసము? ఆ ప్రభువు కోసము. అపోస్తులే కాదు, పునీతులే కాదు, మన మధ్యలో జీవించినటువంటి వ్యక్తులు కూడా ప్రభు కోసం మరణించడానికి సిద్ధపడుతున్నారు. ప్రభు కోసం తమ యొక్క ప్రాణాలని కోల్పోవడానికి కూడా సాహసం చేస్తున్నారు. ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము సాక్షులుగా జీవించేటప్పుడు కొన్నిసార్లు అవరోధాలు, అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనము అధిగమించి మనము సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. పునీతులు అలా జీవించారు, ఇలా జీవించారని పదే వారి గురించి చెప్పుకోవడం కాదు. మనము కూడా శిష్యులమే, మనము కూడా క్రైస్తవులుగా పిలువబడిన వ్యక్తులమే. మనవంతు మనము ఏమి చేస్తూ ఉన్నాము? ఈ యొక్క పరిచర్యలో క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని ఇతరులకు అందించడంలో మన పాత్ర ఏమిటి అని కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి కోసం చూస్తే మన ప్రాణాన్ని మనము కాపాడుకోలేము, దక్కించుకోలేము. ఆయన కోసం మన యొక్క ప్రాణాన్ని ఫలంగా పెడితే ఖచ్చితంగా దైవరాజ్యములో మనకి స్థానాన్ని దేవుడు కల్పిస్తాడు. ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు స్వయంగా ప్రాణాన్ని అర్పించాడు. తండ్రి దేవుడు తనకు ఉన్నత స్థానాన్ని కల్పించాడు. తన యొక్క కుడి ప్రక్కన ఆసీనుడవడానికి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి తప్పకుండా దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునేవాడు కోల్పోతాడు. ప్రభు కోసం చాలా ముఖ్యమైనటువంటిది. ప్రభు కోసం మన ప్రాణాన్ని ఫలంగా కూడా పెట్టి ఆ పరిచర్యలో పాల్గొనడానికి మనందరం కూడా సిద్ధపడదాం. ఇక 4వది, చిన్న సేవ కూడా దేవుని దృష్టిలో ఒక గొప్ప సేవగా గుర్తించబడుతూ ఉంటుంది. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, షూనేము వనిత
ఏ విధంగా ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యమును ఇచ్చినదో మనకి చాలా స్పష్టముగా అర్థమవుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. ఒకనాడు ఎలీషా షూనేము నగరమునకు వెళ్ళగా అచట నివసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనమునకు రమ్మని బలవంత పెట్టెను. అప్పటి నుండి ఎలీషా ఆ దశగా పయనించినప్పుడల్లా ఆమె ఇంటనే భోజనము చేసేవాడు. చాలు చాలు. ఇంకొక వాక్యం 15 వచనం చదవండి. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలువమని చెప్పెను. ఆమె వచ్చి తలుపు చెంత నిలవబడగా ప్రవక్త రానున్న 7 ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడుండును అని పలికెను. ఆమె అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనేను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, షూనేము గ్రామమునందు ఒక సంపన్నురాలు ఉన్నది. సంపన్నురాలు అయినంత మాత్రాన అతిథులను పిలిచి ఆతిథ్యము ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అనేక మంది సంపన్నురాలు ఉండి ఉండవచ్చు ఆ సమయంలో, అవునా కదా? కానీ ఈ వ్యక్తి మనస్తత్వం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ నగరమున ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ప్రయాణం చేస్తున్నాడు, ఆ సంపన్నురాలు అతన్ని ఆహ్వానించి భోజనమునకు కూర్చుండి పెట్టినదని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. బ్రతిమలాడింది. ఏదో ఒకసారి పిలిచి మవ్వాడానికి చేయలేదు. మవ్వాడానికి పిలుస్తూ ఉంటారు కొంతమంది దైవజనుల్ని కదా, ఆ విధంగా ప్రవర్తించలేదు. ఆ వనిత బలవంత పెట్టింది అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. అప్పుడే కాదు, ఆ యొక్క మార్గములో ఎప్పుడు ప్రయాణం చేసినా కూడా ఆయన సేద తీర్చుకోవడానికి ఆయనకు సౌకర్యాలను కల్పించినది ఆ వనిత. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా ఆమెలో ఉన్నటువంటి మంచి గుణాన్ని, మంచి మనస్తత్వాన్ని, ఆ ఉదార స్వభావాన్ని గుర్తించినటువంటి ఆ ప్రవక్త ఆమెను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చూడండి, రానున్న 7 ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడుండును. మనం 1 రూపాయి ఇస్తే దేవుడు మనకి 2 రూపాయలు ఇస్తాడు. మనం 1 చేతితో ఇస్తే ప్రభువు 2 చేతులతో మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇది చిన్న సేవ, చిన్న ప్రేమను చూపించినది ఆమె. కానీ దేవుడు ఆమెకు 12 బిడ్డను దయచేస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను, ఎవరైతే ఉదార స్వభావముతో దేవునికి అర్పణలు ఇస్తారో వారు పరలోకములో ఆస్తిని కూడబెట్టుకున్నట్లే. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఊరికే పోవడం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. పరలోకములో మీ ఆస్తి పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే ఇతరుల పట్ల ఈ యొక్క ఉదార స్వభావాన్ని కలిగి జీవిస్తారో వారిని దేవుడు అధికముగా దీవిస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో కూడా ఈ యొక్క షూనేము గ్రామములో ఉన్నటువంటి యొక్క ఆ వనిత వలె మనము కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే, ఆ ఉదార స్వభావం కలిగి జీవిస్తే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి వృద్ధులకు వితంతువులకు భోజనాలు ఉన్నాయని ఒకరితో చెప్పినప్పుడు వారు అన్నటువంటి మాట ఏమిటంటే, ఫాదర్ గారండి, ప్రభు మిమ్మల్ని ఇంకా హేరాళముగా దీవిస్తాడు. ఎందుకంటే ఆకలితో ఉన్నవారి ఆకలి తీస్తూ ఉన్నారు, వృద్ధులకు వితంతువులకు భోజనపు సదుపాయాన్ని కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు అని ఈ విధమైన స్పందన వచ్చినప్పుడు చేసే వారికి ఎలా ఉంటుంది?
చాలా తృప్తిగా ఉంటూ ఉంటుంది, ఆనందంగా ఉంటూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము మన జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయవలసిన అవసరం లేదు. ఎవరైనా మన ఇంటి వద్దకు అడుక్కోవడానికి వస్తే వారి యొక్క ఆకలిని తీర్చితే చాలు. వారి యొక్క ఎప్పుడు రారు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. అట్లా వచ్చినప్పుడు వారి యొక్క ఆకలిని తీర్స్తే దేవుడు సంతోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ చిన్న కార్యాన్ని కూడా గొప్ప కార్యముగా దేవుడు గుర్తిస్తాడు. మానవులం మనం గుర్తించలేకపోవచ్చు, కానీ ప్రభువు ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తిస్తాడు. తద్వారానే మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న తెరెజమ్మ గారి జీవితంలో కూడా ఆమె ఎప్పుడు అంటూ ఉంటుంది, ఆమె జీవించినది తక్కువ సంవత్సరాలు అయినప్పటికీ కూడా చిన్న చిన్న కార్యాలు పెద్ద మనసుతో, పెద్ద హృదయంతో, పెద్ద ప్రేమతో చేసేది, గొప్ప ప్రేమతో చేసేది. తద్వారా దేవుని యొక్క మేలులు పొందగలిగినది. ఈ రోజు కూడా ఆమెను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నామంటే ఆమె బయటకు వచ్చి ఎక్కడ సేవ చేయలేదు, కానీ అమ్మగారులకి చిన్న చిన్న కార్యాలు, చిన్న చిన్న సేవలు అందిస్తూ ఉండేది. దాన్ని ఉద్దేశించి ప్రభు ఆమెను ఎంతగానో దీవించాడు, ఉన్నత స్థానములో ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మన దృష్టికి చిన్నది అనుకున్నది దేవుని దృష్టికి గొప్పగా, బహు గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న కార్యాలు పెద్ద ప్రేమతో చేయటంలో వెనుకడుగు వేయవద్దు. మీకు చేతనైనంత వరకు మీ స్తోమతకు తగ్గట్టు మీరు కానీ స్పందించినట్లయితే ఆ చిన్న సేవ ఊరికి పాదు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ విధంగా సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఈ రోజు మనం వినటువంటి 2వ పట్టణంలో మనం చూసినట్లయితే పునీత పౌలు గారు బాప్తిస్మం గురించి బోధిస్తూ ఉన్నాడు. బాప్తిస్మం ద్వారా క్రీస్తులో మనం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. అవునా కాదా? భవ్యశ్రీ పోయిన ఆదివారము క్రీస్తు ప్రభువులో నూతన జీవితాన్ని ప్రారంభించినది జ్ఞాన స్నానము తీసుకున్న ద్వారా. ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా జ్ఞాన స్నానం పొందిన వారమే. అవునా? పొందాం కదా? జ్ఞాన స్నానం పొందడం అంటే క్రీస్తు ప్రభువులో నూతన జీవితాన్ని ప్రారంభించడం. అంటే పాత అలవాటులను పక్కన పెట్టి ప్రభువులో మనము బలపడటం, ప్రభు యొక్క లక్షణాలను అలవరుచుకొనడం, ప్రభు యొక్క గుణాలను మన యొక్క జీవితంలో జీవించడం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువులో జీవించడం అంటే, కాబట్టి నా జీవితంలో ఇంకా పాత అలవాట్లు ఉన్నాయా అని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు, పవిత్రులేమీ కాదు. ఒకవేళ పాత అలవాట్లకు నేను బానిసలై జీవిస్తూ ఉన్నట్లయితే ఆ పాత అలవాటులను, చెడు అలవాటులను వాటికి స్వస్తి చెప్పి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించమని పునీత పౌలు గారు ఈ రోజు మనందరికీ కూడా ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కోపము, అసూయ, క్షమించలేని మనస్సు, స్వార్థము, ఇవన్నీ కూడా మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ మనలో ఉంటే ఇంకా మనలో క్రీస్తు ప్రభువు లేడని అర్థము, ఇంకా ప్రవేశించలేదని అర్థము. కోపము, ద్వేషము, అసూయ, అహంకారము, గర్వము, అన్యాయము, క్షమలేని మనస్తత్వము, వీటితో ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉన్నామో ఇంకా మనం జ్ఞానస్థానం తీసుకోలేదని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే జ్ఞానస్థానం తీసుకున్నటువంటి వారిలో ఎవరుంటారు? క్రీస్తు ప్రభు ఉంటాడు. క్రీస్తు ప్రభు యొక్క నూతన జీవితం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3 పట్టణాలను ఆధారంగా చేసుకుని మనం కొన్ని విషయాలను మనము మన యొక్క గృహాలకు తీసుకుని వెళదాం. మనతో పాటు మొట్టమొదటిగా, క్రీస్తు నా జీవితంలో నేను క్రీస్తుకి మొదటి స్థానము ఇస్తూ ఉన్నానా లేదా? దేనికి నేను మొదటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాను? రెండవది, సిలువను భయపడకుండా మనము విశ్వాసముతో మోస్తూ ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక మూడవది, స్వార్థాన్ని విడిచి సేవా మార్గాన్ని ఎంచుకోవాలని వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఇక చివరిగా, చిన్న సేవలు కూడా గొప్ప ప్రేమతో చేయండి, తప్పక దేవుడు దీవిస్తాడు. ఇవే ఒక శిష్యువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు. ఎవరి శిష్యువుకి? క్రీస్తు శిష్యుడికి, శిష్యురాలకు ఉండవలసినటువంటి లక్షణాలు, గుణాలు. ఇవి ఇంకా మనలో లేకపోతే
కనీసం ఎప్పటి నుండైనా వీటిని మన యొక్క జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరము కూడా లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము. పరలోకమును